సార్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రెజెంట్ అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అట్లానే ఇంకోవైపు ఏం జరుగుతుందంటే కడప ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కడప ఎంపీగా షర్మిల ప్రచారం చేస్తే ఎలా ఉండబోతుంది? షర్మిల గారు ఒక నిలకడలేని మనిషి. ఎలాగంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మేము అందరూ అభిమానించాం. ఆవిడతో తెలంగాణలో కలిసిపోయి పాదయాత్ర చేయడం జరిగింది. ఆవిడ కూడా అక్కడే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ముంచేసింది తెలంగాణలో. ఈరోజు ఆంధ్ర వచ్చి ఇక్కడ పరిపాలన వాళ్ళ అన్నగారిని పేర్లు పెడుతుంది. అది అంతవరకు సంబంధించి ఆవిడకి ఏం తెలుసని ఆవిడ కూడా వస్తే మేము చూపెడతాం జగన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేశాడా ఏం చేశాడా అన్నది. ఆవిడ స్వార్థ రాజకీయం గురించి ఆవిడ స్వార్థంగా చేస్తుంది తప్పించి ఆవిడ ఏ విధంగా కూడా జగన్ గారికి నష్టం ఉండదు ఆవిడ వల్ల. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా చీలిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంటున్నారు. మరి జగన్ రెడ్డి ఓడిపోవడం అన్నది జరగదు. ఆవిడకి ఓటు బ్యాంక్ ఆంధ్రాలో ఏమీ లేదు. ఆవిడ చేసే జిమ్మికలని ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. ఆవిడ ఎంత అన్యాయంగా వాళ్ళ తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ అన్నను జైలు పంపిన వ్యక్తి పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఎలాగ హర్షిస్తారండి? ప్రజలు హర్షించరు. ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటోళ్ళో. అంచేత జగన్ గారికి ఏమని నష్టం జరగదు, పార్టీకి ఏ నష్టం జరగదు. షర్మిల గారి వెనకట్లు ఎవరైనా ఉన్నారంటారా? మరి షర్మిలకి ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు మోసం చేసి ఈవిడ మాయ మాటలు చెప్పి దింపేరు తప్పించి ఏమీ లేదు. ఆవిడ తెలుసుకుంటారు త్వరలో. చంద్రబాబు నాయుడే షర్మిలను ప్రోత్సహిస్తున్నాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తుంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటే. వాళ్ళ ఉచ్చులో ఈసారి షర్మిల గారు పడ్డారు. అంటే ఇప్పుడు మరి షర్మిల లేదంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ వీళ్ళంతా ఇటువైపు ఉన్నారు కదా, మరి జగన్ ఒక్కడో ఒకవైపు ఉన్నాడు కదా, మరి ఈసారి ఎట్లా గెలుస్తారంటారు? జగన్కి ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నారు. కంపల్సరీగా జగన్ గెలిచి తీరుతాడు. జగన్ సీఎం అవి తీరుతాడు. వీళ్ళు ఎంతమంది రానే సింహం సెంగలపోతే జగన్ కంపల్సరీ నెగ్గి తీరుతాడు. సైకో పాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని మొత్తం 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది, భవిష్యత్తుకు షూరిటీ ఉంటుంది అంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడికే రోగాలతో ఉన్నాడు, అతనికే షూరిటీ లేదు. సెంట్రల్ జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, ఆయనకే షూరిటీ లేదు. ఆయన ఏం చేస్తాడు? షూరిటీ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. మీకేం తెలుస్తుంది? మీకు పచ్చకామల్లో లోకం అంతా పచ్చకామలు అన్నట్టు మీరు చేసిన అవినీతి అంతా ఈరోజు ఎదురు జగన్ మీద అవినీతి చూపెడుతున్నారు. మీరు అవినీతి పరులు, జగన్ అవినీతి పరుడో కాదో ప్రజలకు తెలుసు. దమ్మున్న నాయకుడు కాబట్టి జగన్ మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే మానేయండి అంటున్నాడు. అలాగే దేశంలోనే ప్రపంచంలోనే అలాంటి నాయకుడు ఎవడో లేడు. సవాల్ చేసిన నాయకుడు మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. అలాగే ఎవడన్నా నిజాయితీ పరుడు అడుగుతాడా? పవన్ కళ్యాణ్ ఇంకో వైపు ఉన్నాడు కదా, ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా గద్దె నుండి దింపేస్తాను అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక పవర్ స్టార్, మంచి హీరో, పెద్ద ఫాలోయింగ్ ఉంది. మరి యువత అంతా ఆయన చూసి అటువైపు వెళ్ళే అవకాశం లేదంటారా? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అయితే అవ్వచ్చు, సినిమా యాక్టర్ వరకే చూస్తున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ యువత అంతా ఇప్పుడు లెక్క చేయట్లేదు. అతను చేసి రాజకీయాలు అన్నీ చూస్తున్నారు జనాలు. అతను చేసి మోసం మాటలు, గంటకో మాట, అభివృద్ధి చేస్తే ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాని కోర్టులకు వెళ్ళడం, ప్రతిదీ అడ్డుపడుతున్నారు కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏం ఏకపేకలేడు జగన్.